ఈయన రెండో ప్లేయరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి అప్పటికి 2014 పూర్వం ఇప్పుడు అంతే. జీవంతం తాగిన తర్వాత తాగలే అన్నట్టుగా ఇప్పుడు ఈయన పరిస్థితి. ఆయన కరెక్ట్గా అయిపోయింది. ఇక అయిపోతే ఇంకొక అడుగు వేసేస్తే సీఎం కుర్చీలో కూర్చోవడమే ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు. కరెక్ట్గా అడుగు దగ్గర ఆగిపోయినాడు. ఆఖరి నిమిషంలో చంద్రబాబు నాయుడు గారు దానికి వెళ్ళిపోయినాడు. జరిగింది అదే కదా. ఇప్పుడు ఇంకా అడుగు దగ్గరే ఉన్నానని ఈయన అనుకుని అడుగేస్తే ఎక్కేస్తా కదా, వెళ్ళిపోతాను, ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చేస్తుందని ఒక రకమైన ఆయన నమ్మకాలు ఆయనకు ఉంటాయి కదా. అప్పుడు వేసిన వాడు మళ్ళీ వేయకపోతారా? అప్పుడు అడుగు దూరంలో ఆగిపోయినప్పుడు మళ్ళీ మాత్రం ఇన్నాళ్ళు నేను పాదయాత్ర చేస్తే దాని ఫలితం వల్ల ఇంకొక 2 అడుగులు ముందుకు పోతాను. ఎవరైనా తప్పేం లేదు దాంట్లో. ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టింది ఒక అధికారాన్ని సంపాదించుకోవడానికి పెడతారు. వాళ్ళు చెప్పిన మాటలను చేయాలంటే అధికారం ఉండాలి, అదే కదా. కాబట్టి దాన్ని మనం తప్పటం లేదు. ఆయన ఈసారి ఏంటంటే ఆయన కొంత స్ట్రాటజీ వ్యూహంలో మార్చుకున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను వస్తాను మీ స్టూడియోకి వస్తున్నప్పుడు నా పర్సు వీధిలో పడిపోయిందండి. ఇక్కడికి వచ్చి ప్రతి గది వెతుక్కుంటున్నాను. వీధిలో పారేసుకుని ఎక్కడ ఎత్తుక్కుంటే ఎక్కడ దొరుకుతుంది? పారేసుకున్న చోటనే ఎత్తుక్కోవాలి అనేది ఒక నీతి. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. ఎక్కడ పారేసుకున్నాను 2014లో? ఆయనకి బహుశా నేను అనుకోవటం ఆ ఎరుక, ఆ జ్ఞానం అది వచ్చి ఉండాలి. అంతకుముందు తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఆ రోజుల్లో జరుగుతున్న రోజుల్లో అందరూ ఈ మెట్టెక్కిన వాళ్ళే. ఈయన కాదనదనే అక్కడికి పోయినారు. అప్పుడేం పెట్టినాడు? నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను మాట ఇచ్చాను, నేను మాట తప్పను, మడమ తిప్పనని చాలామందిని ఆయన నెగిటివ్ చేసి వాళ్ళంతా గెలిచి కూర్చున్నారు పార్లమెంట్కి కూడా. నా వాళ్ళకే నేను ఇస్తాను, ఇంకెవరిని నేను నమ్మను, నన్ను నమ్ముకున్న వాళ్ళకే చేస్తానన్నాడు. ఇవాళ 2019 ఎలక్షన్లో అది ఆ తరహా కనబడుతుందా మీకు? లేదు. వెళ్ళిపోతున్నారు వలసలు అలా అలా అలా. దాంతో ఉన్న వాళ్ళకి, వచ్చే వాళ్ళకి, వస్తున్న వాళ్ళకి మధ్య రభసలు చూస్తున్నాం రోజు. వీళ్ళకి వాళ్ళకి పడిపోతాం. ఈ గందరగోళాలు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇవన్నీ వస్తున్నాయి. సరే, తలనొప్పో పాడో మొత్తానికి ఆ పార్టీ గెలవబోతోందనే సంకేతాలు బలంగా వెళ్తాయి కదా. అమ్మ ఉన్నట్టుండి టీడీపీ నుంచి ఇంతమంది పోయినారు, ఆ పార్టీ నుంచి ఇంతమంది పోయినారు అనేది ఏంటంటే సైకలాజికల్ వార్ఫేర్ అనమాట. అది జనంలో ఒక రకమైనటువంటి ఇది. అమ్మ ఇంతమంది పోతున్నారంటే వాళ్ళు ఊరికే పోతారా, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ, కాబట్టి అక్కడ ఏదో ఉంది అనే ఒక భ్రమనండి నిజం కావచ్చు కూడా. భ్రమలు చాలా భ్రమలు నిజమైతే భ్రమలుగా మిగిలిపోతాయి చాలా సందర్భాల్లో. కాబట్టి తప్పలేదు. అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పాత పద్ధతికి స్వస్తి చెప్పి కొత్త పద్ధతి పెట్టినాడు. ఈ పాదయాత్ర మీరు అసలు రైజ్ చేసిన పాయింట్ అది. పాదయాత్రకి కారణం నేను అనుకుంటున్నది, మరి ఆయన మనసులో ఏం తెలియదు. అసెంబ్లీకి పోకూడదని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు ప్రశ్నలు అడుగుతారు, ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది మంత్రులు. ఆ మంత్రులు మొన్నటిదాకా వాళ్ళ పార్టీలో ఉన్నారు. పోనీ పార్టీ మారారా, సింబల్ ఏమైనా మారిందా, ఏమైనా మారిందా అంటే ఏం మారలేదు. వాళ్ళని ఇంకా వైసీపీ మెంబర్గానే చూపెడుతున్నారు. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం, నేను పోను, ఇలాంటి అసెంబ్లీకి పోవడానికంటే అసలు బయట ఉంటే మంచిదన్నాడు. ఓ నిర్ణయం తీసుకున్నాడు. అయిపోయింది. తప్పో ఒప్పో ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఆయన మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఏమిటిది అసెంబ్లీని ఎగ్గొట్టే ప్రతిపక్ష నాయకుడి హోదా అసలు ఎందుకు? అది జీతాలు తీసుకుంటున్నారు, జీతాలు తీసుకుంటూ కూడా మీరు అసెంబ్లీకి ఎందుకు పోరు అనేది ఒక పాయింట్. సరే, దానికి వాళ్ళ దగ్గర కూడా ఈ మాత్రం చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ సమాధానం చెప్పారు. అసెంబ్లీకి పోతే బత్యాలు వస్తాయి, జీతాలు కాదు. జీతం అనేది సంథింగ్ డిఫరెంట్. వాళ్ళ అసెంబ్లీ మెంబర్గా ఇచ్చేది జీతం, పార్లమెంటుకు పోతే ఇచ్చేది బత్యం. ఓకే, అంతే కదా తేడా. కాబట్టి మేము బత్యాలు తీసుకోకుండా జీతాలు తీసుకోవడానికి మీకేంటి అభ్యంతరం? యాజ్ ఎమ్మెల్యే వాళ్ళు ఇస్తున్నారు, కానీ అసెంబ్లీకి పోయినందుకు హాజరు పెట్టినందుకు ఇవ్వరు. అది కాదు. కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్, సరే ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్పుకుంటే జనం నమ్ముతారు చివరికి. ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉంటుంది. సరే, ఇప్పుడు మరి ఏం చేయాలి? అసెంబ్లీకి పోవటానికి లేదు. ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడితే ఎన్నాళ్ళు పెట్టాలో తెలియదు. జనంలోకి తాను చెప్పాల్సింది, చేయాల్సింది చెప్పాలంటే ఏంటి? అక్కడ వాళ్ళ నాన్నగారు చేసినటువంటి ఆయన చేసిన ప్రజాప్రస్థానం గుర్తొచ్చి ఈయన ఒక పాదయాత్ర పెట్టుకున్నాడు. ఓకే, పాదయాత్ర పెట్టుకోవడం ఏంటి? ఇంకా ప్రతిరోజు అసెంబ్లీ, ఎక్కడికి పోతే అక్కడే అసెంబ్లీ. ఆయన అసెంబ్లీలో ఏమి కడిగి గాలించాలనుకున్నాడో ప్రతి చోట అదే చేశాడు కదా ఆయన. చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా ఎక్కువ పెట్టి. సో ఆయన ఆ విధంగా అసెంబ్లీలో అడగాల్సినవన్నీ కూడా బయట ఈ పాదయాత్ర పేరుతోటి అది నడిచిపోయింది. సో ఇలా అలా అలా పోతుండగానే అసెంబ్లీ ఎన్నికలు వచ్చి పడ్డాయి.
సో ఆ పాదయాత్ర ఇంకా ఫ్రెష్ ఇన్ మైండ్ లాగానే ఉంది కదా జనంలో. సో ఆయన చెప్పినవి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ ఎలక్షన్ యాత్రలు ఉంటాయి, కొత్తగా నిన్న తిరుగుతున్నారు కదా. సో ఇంకా సమ్మెట దెబ్బ ఓ 2 దెబ్బలు కొట్టిన తర్వాత ఆపేసి పెడితే మళ్ళీ మొదటి నుంచి కొట్టాలి. అట్లా కొట్టాల్సిన పని లేకుండా ఆయనకి కంటిన్యూస్గా కొట్టడానికి అవకాశం దొరికింది. సో ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర కాకపోయినా ఒక యాత్ర ఏదో జరుగుతుంది కదా, కాబట్టి ఆ ఫ్రెష్నెస్లో మళ్ళీ కంటిన్యూ అయిపోతున్నాడు. ఇక మైనస్ పాయింట్ అంటే వచ్చే జనమా తెచ్చే జనమా అని అనుకుంటారు. కానీ అంతంత జనాలు టీవీ తెరల మీద చూసారంటే తెచ్చే జనం కొంత లిమిటెడ్గా ఉంటారు, ఆ తెచ్చే జనాన్ని బట్టి వచ్చే జనం కొంతమంది ఉంటారు. మొత్తం మీద జనం అయితే ఉన్నారు, కుర్చీలు వేసి ఏం కూర్చోబెట్టలేదు, నిలబడే వింటున్నారు, పైగా రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళందరూ వైసీపీకి జై కొట్టేవాళ్ళే. కానీ మళ్ళీ మొదటికి వస్తే దాంట్లో ఎంతమందికి ఓట్లు ఉన్నాయో, పోతే ఎంతమందికి పోతారో అసలు వీళ్ళకి ఒక ఎక్కడైనా సరే. ఇవాళ నేను మీరు టీవీ ఇక్కడ పెట్టారండి, మా ఇంటికి 3 గజాల దూరంలో, మీరు ఇక్కడ ఉన్నారు, మీరు వచ్చి నాకు చెబితే కదా నేను వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడేది. ఆ కమ్యూనికేషన్ ఉండాలి కదా. అట్నే ఓటర్ అనేవాడు పోలింగ్ బూత్ దగ్గరికి పోయినప్పుడు కదా అది తీసుకెళ్ళేవాడేవాడు. ఆ వ్యవస్థ ఉందే మీకు? అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే 40 ఏళ్ళు పట్టేది ఉన్న పార్టీ కాబట్టి వాడు బూత్ లెవెల్ నుంచి ఆర్గనైజేషన్ ఉంది వాడికి. మరి ఈ పార్టీకి అది ఉందే అంటే చెప్పున ఉందని చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇవి కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి ఆయనకి, ఖచ్చితంగా మైనస్ ఉన్నాయి. మరి ప్లస్లతోటి ఈయన మైనస్ని అధిగమించగలుగుతాడా లేదా అనేది మనకు కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఇక అసలు జనసేన ఎంతవరకు పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు? అసలు ఎంత పాత్ర పోషించగలుగుతారు పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల్లో? ఒకటండి, ఆయన అదృష్టమే. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం అంటే ఎలా ఉంటుందంటే ఆయన సినిమాల ద్వారా సంపాదించుకున్నటువంటి ఒక జనబలం ఉంది చూసారా, దాన్ని ఏమన్నారు అభిమానధనం. అది బహుశా మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. అంటే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేయక్కర్లేదు. అంటే బహిరంగ సభ పలానా చోట ఏలూరులో పలానా సెంటర్లో పెడుతున్నామని చెప్పి టముకులు వేసుకొని చెప్పక్కర్లేదు. ఇప్పుడు మన ఇద్దరం ఇట్లా మాట్లాడుకుంటున్నాం, దవ్వుకున్న పవన్ కళ్యాణ్ గారు పక్క వీధిలోకి వచ్చారనుకోండి, నేను వీళ్ళని చిన్నబుచ్చి మాట్లాడే కెమెరా వాళ్ళు కూడా కెమెరా పక్కన పెట్టి వెళ్ళిపోతారేమో. అసలు అది ఆ ఇంట్రెస్ట్ అది ఉంది కదా ఆయనకి. ఆయన ఏమి టముకులు కొట్టుకోక్కర్లేదు, చేయక్కర్లేదు, ఏం చేయదు. ఇంకొక అదృష్టం ఏంటంటే ఆయన ఏం చెప్పాడో వాళ్ళకి నిమిత్తం లేదు. ఇది చూడండి, నేను చాలాసార్లు మరి టీవీలో చూస్తాను, ప్రత్యక్షంగా నేను ఎప్పుడు చూడలేదు. ఆయనకి అసలు ఇలా తలకాయ దూకున్నాడు అనుకోండి, గడ్డను నివురుకున్నాడు అనుకోండి, చప్పట్లు. ఆయన ఏం మాట్లాడుతున్నా అసలు ఆ మాట విందామని నేను వినిపించుకోకుండా వాళ్ళు. ఇది జరుగుతుంది. ఇప్పుడు నేను ఎన్నాడబట్టో ఆయన ఏమన్నా చెబుతాడేమో విందాం. ఆయన్ని పూర్తిగా నేను ఆ ట్వీట్ల మీద ఆధారపడి ఆయన ఏంటని ఎస్టిమేట్ చేసుకోవాలంటే టీవీలు లాభం లేదని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఆయన మాట వినబట్టలేదు. బహిరంగ సభలో పోయి మాట్లాడితే ఒక ముక్క మనకి వినపడదు. ఎందుకంటే జనం ఆయన ఏది చేసినా ఈలలు, కేకలు, అరుపులు, మామూలుగా సద్దునోత్సవం, రైతోత్సవం, సినిమా దానికి పోయినట్టు ఉంటుంది. సరే, అది ఒక అదృష్టమే ఒక రకంగా. అది సినిమా వాళ్ళలో మరి చిరంజీవి గారు అందరూ ఉన్నారు కదా, ఈయనకి మరి వాళ్ళందరి కుటుంబం నుంచి వచ్చాడు కదా ఏంటో మొత్తానికి ఆయనకి పెద్ద మామూలు ప్లస్ పాయింట్ కాదు, బాగా ముద్ర వేసినటువంటి ప్లస్ పాయింట్ ఉంది. అది ఆ ఒక్కటే ఈ ఎన్నికల వైఖరిని దాటిస్తుందా, ఆ ఒక్క ప్లస్ పాయింట్ తోటే పోతాడా? మైనస్ పాయింట్లు లేవని ఆయన కూడా చెప్పలేడు. ఎందుకంటే ఒకటి ఫస్ట్ థింగ్ మొదటి నుంచి చెబుతున్నది ఏంటంటే నాకు పదవుల మీద ఆశ లేదు. పాప ఆయన చెబుతాడు ఉన్నమాట. ఆయన దగ్గర పెద్ద సమస్య అదే మైనస్ పాయింట్ అంటాను నేను. ఆయన చాలా నిర్భయంగా ఏంటంటే ఈ రాజకీయాలు మారాలి, తీర్చనలు మార్చాలి, ఊరికే పదవులేనా అని ఆ మూడ్లో పోతూ నాకు మాత్రం ఏముంది పదవి మీద, నాకేం ముఖ్యమంత్రి కావాలని లేదంటాడు. మరి వచ్చిన జనం అందరూ ఈయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మళ్ళీ విజిల్స్ కొడదామని వాడు కూర్చున్నారు. ఈయనేమో నాకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశే లేదంటాడు. ఇది సరే, అభిమానులు అంటే వాళ్ళు అరాయించుకుంటారు, భరాయించుకుంటారు. అటు ఇటు కాకుండా ఉండి ఎవరైనా ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏంటి మరి ఈయన అసలు మధ్యలో కాడి పారేస్తాడేమో ఈయన నమ్ముకుంటూ ముందుకు పోతే అని చెప్పి ఒక అనుమానం. అట్లా కాకుండా నాయకుడు అనేవాడు కంబాట్మే, నేను ఐఎమ్ కమింగ్ ఇన్ టు ది పవర్. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయితే హేళనగా చాలామంది మాట్లాడుతుండొచ్చు. ఏంటి నాకు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి అవుతానంటాడు, అదొక మేనియాలాగా పట్టుకుంది, అదొక జబ్బేమో అనే విమర్శలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ
ఆ వెనక నడిచే జనానికి అవే కావాలి. ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాలంటే ఒక నాయకుడు అనేవాడు పెంచాలి కదా. నువ్వు పెద్ద మనిషి రాజకీయాల్లో పెద్దరికం రావాలని అందరం కోరుకున్నామండి. కానీ అది ఎప్పుడు వస్తాయి? మన అందరం కోరుకునేది ఎప్పుడో వస్తాయి. 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి రాజకీయాలు ఏ మేరకు ఫలించాలని కోరుకుంటాను. మంచి పరిశుద్ధమైన రాజకీయాలు కావాలని కోరుకునే వాళ్ళు నేను మొదటి వాడినే ఉంటాను నేను. కానీ ఇప్పుడు పెట్టాడు ఆయన 2 పార్టీలు హోరాహోరీగా అక్కడ నిలబడ్డప్పుడు రంగంలో ఈ కొత్తగా వచ్చిన పార్టీ నాకు పెద్దంత ఆశ లేదు అన్నట్టు మాట్లాడకూడదు. మరి ఆయనకి ఎవరైనా సలహాలు చెప్పేవాళ్ళు ఉంటే చెప్పాలి కూడా ఒక రకంగా. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.